అసలు నిజంగా చెప్తాను భయ్య, మన టాలీవుడ్ ఇంతకి దిగజారిపోతుంది అని చెప్పేసి అసలు ఊహలో కూడా నేను ఊహించుకున్నాను. రానా గారికి ఏంటండి ఎంత ఆస్తి ఉంది. మోహన్ బాబు అంటే బజార్ ఎక్కేశాడు, ఇంకా ఆయన గురించి వదిలిపెట్టేయండి. విజయ్ దేవరకొండ ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎంత నేమ్ ఫేమ్ ఉంది ఆయన ఎందుకు చేశారు. ప్రకాష్ రాజ్ గారి మీద ఎంత మంచి అభిప్రాయం ఉంది ప్రజల్లో. ఎందుకు చేశారు? డబ్బులు లేవా? డబ్బులు సరిపోవా? ఇలాంటి వీడియోస్ గురించి చాలా చాలా చాలానే ఉన్నాయి. ఈ వీడియో గురించి చాలా చాలా మాట్లాడాను. ఫుల్ వీడియో చూసేయండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని తెలుపుతారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉప్పులు ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? అంతేగాని ఇది ఎవరిని ఉద్దేశించి చేసే వీడియో అయితే కాదు. ప్లస్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. నాన్ వెషన్ అన్నా నీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకైతే చెప్తాను అన్నా, ఐ సెల్యూట్ యూ. ఎందుకంటే నీ అంత తోపుగా లేడు ఇండియాలో. ఇది మాత్రం నేను 100% చెప్తున్నా అన్న. నీ అంత తోపుగాడు ఇండియాలో లేడు. వస్తాడో రాడో కూడా తెలియదు. బహుశా నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో 10 మంది రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్కరిని తోలైతే వలిచేసావు. డెఫినెట్గా అన్వేషణ చెప్పినట్టు నష్టపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తారా అంటే ఎవడు ఈడన్నా. ఇప్పుడు నేను 10 రూపాయలు పెట్టేసి ఒక వస్తువు కొన్నాను. ఆ వస్తువు చెడిపోతుందని కూడా నాకు తెలుసు, కానీ నేను కొన్నాను. నీకు వాడు అమ్మేవాడు నువ్వు కొన్ను 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 అని చెప్పలా, నీకు చూపించాడు. ఇదనైనా ఈ వస్తువు ఇలా ఉంటుంది, ఈ వస్తువు ఇలా ఉంటుంది, కావాలంటే తీసుకో, వాడుకో. అంతేగాని నువ్వు డెఫినెట్గా నువ్వు తీసేసుకో, లేదంటే నేను పొడిచేస్తా, అది చేసేస్తా అని వాళ్ళు చెప్పలే. అంటే తప్పు మనది కూడా ఉంది. ప్రమోట్ చేసినందుకు వాళ్ళ తప్పు ఎంత ఉందో దాన్ని చూసి దాన్ని ఆడినందుకు మన తప్పు కూడా అంతే ఉంది. కాబట్టి మనం కూడా దాన్ని ఒక యాంగిల్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవడు దీన్ని ఇవ్వలేడు. ఎందుకంటే మన ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు అంత డబ్బు ఉండే వాళ్ళకే ప్రమోట్ చేసి ఇంత డబ్బులు వస్తాయని చెప్పి అంత ఆశ ఉన్నప్పుడు ఏమీ లేని మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకి, మన అలాగా లో క్లాస్ వాళ్ళకి ఎందుకు ఆశ ఉండదు? ఆశ ఉంటుందనా? ఇప్పుడు ఆశ ఉంటుంది. ఆ ఆశనే వీళ్ళు బిజినెస్గా మార్చుకుంటున్నారు. బిజినెస్గా అంటే ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టేసి ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్లో నేను 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తుంది, మళ్ళీ 20 రూపాయలు పెడితే 40 రూపాయలు వస్తుంది, 40 పెడితే 80, 80 పెడితే 160, మొత్తం కలిపి ఒకటే సరే సార్. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం ఆడుతూనే ఉంటాం. ఇంకా ఆడతాం. అది ఎప్పుడు పెడుతుందో పెట్టేస్తుంది నోట్లో గట్టిగా. అది ఇప్పుడు అంత కోట్లు ఉండే వాళ్ళకే అంత ఆశ ఉన్నప్పుడు ఏమీ లేని ఒక మిడిల్ క్లాస్లో ఉండే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇంకెంత ఆశ ఉంటుంది? తప్పురా తమ్ముళ్ళు, తప్పు. నువ్వు అనుకున్నట్టున్నా ఈ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు పనికిరాదు, వీళ్ళు ఏమీ సాయం చేసేవాళ్ళు కాదు. ఏమి బెట్టింగ్లో నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరుగుతుందా అంటే పోలీసు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరం జైల్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళు బెయిల్ పైన వచ్చేసి మళ్ళీ తిరిగేస్తారా? ఇంకా వాళ్ళకి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇజ్జత్ అనేది లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇజ్జత్ అనేది అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు ఉంటారో? ఇజ్జత్ లేదు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం మనం, ఒక 2-3 దాకా వచ్చేసారు రోడ్డు పైకి ఫ్యామిలీలో. కాబట్టి ఇప్పుడు ఇజ్జత్ అనేది ఉంటే ఇలాంటివన్నీ చేయడు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కొన్న ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెడితే ఒక పోస్ట్కి 1 కోటి రూపాయలు, 10 పోస్టులు 10 కోట్లు. దీనమ్మ అది చాలు ఏంటన్నా నీకు? అది సరిపోక మళ్ళీ బెట్టింగ్ కూడా పోవాలన్నా నువ్వా? ఇంకా ఎవరు ఇది, ఎవరు ఈవిడ మహాపతివర్త ఎవరు? మంచు లక్ష్మి ప్రసన్న కదా. అన్నపట్టి డ్రొల్లాలన్నమాట. ఎట్లా డ్రొల్లమ్మా? క్యాసినోలోనా? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటివన్నీ చేయమాకండి. తప్పు అని తెలిసి కూడా చేసేది ఇంకా పెద్ద తప్పు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే IPL స్టార్ట్ అయ్యాయి, దీంట్లో కూడా చాలా జరుగుతున్నాయమ్మా.
టెలిగ్రామ్లో ఒక టీం చెప్తాడు, ఈ టీంని వేసుకోండి, దాంట్లో అది చెప్తాడు, ఇది చేసుకోండి, అందరూ పోవడానికే. ఓకేనా, ఆడమాకండి. మీకు ఆడాలనిపిస్తే ఇప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ మీ ఇంటికాడ ఒకడు, మీ తమ్ముడు ఉన్నాడో, మీ బ్రదర్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఉన్నాడో, వాడితో ఆడుకోవడం తప్ప ఆన్లైన్లోకి వెళ్ళి ఆడే అలవాట్లు పెట్టమాకన్నమ్మ పోతారు. కేల్ కథం దుకాన్ బంద్. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బై టు ఆల్. ఈ వీడియో నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ కొట్టి ఒక లైక్ కొట్టి నచ్చితే పక్కనోడు కూడా షేర్ చేసి ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలానే అన్వేషణకు కూడా మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఖతం చేస్తున్నాను. బాయ్ బాయ్, టాటా, అస్సలాము అలైకుం.